ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ వేరే దేశం నుండి విరాళాలు తీసుకున్నారని చెప్పేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఫ్రాన్స్ కోర్టు వేసింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి సుప్రీం కూడా యాక్సెప్ట్ చేసింది. ఏంటి అతను చేసిన పని అంటే, లిబియా గడాఫీ ఉన్నటువంటి లిబియా దగ్గర నుంచి ఎన్నికలకు విరాళంగా తీసుకున్నాడు. అది నేరం అని చెప్పేసి చేసింది. ఆ లెక్కనైతే మన రాహుల్ గాంధీకి ఎన్ని శిక్షలు పడాలి? చైనాతో ఎంఓయు దేశద్రోహం కదా. లేదంటే ఒక పార్టీ ఇంకొక దేశంతో ఎట్లా ఒప్పందం చేసుకుంటుంది? దేశద్రోహులతో ఎట్లా చేతులు కలుపుతుంది? చైనా అనేది ఈ దేశానికి వ్యతిరేకి. సరే, మనం దౌత్య సంబంధాల పరంగా కంటిన్యూ చేస్తాం. సరే, అయినా కాకపోయినా వేరే దేశ పార్టీతో నువ్వు ఎట్లా ఒప్పందం చేసుకుంటావు? అంతకంటే ద్రోహం ఏంటి? అసలు ఆ ఒప్పందం ఏంటి ఈ రోజు వరకు బయట పెట్టలేదు. పైగా ప్రతిసారి చైనాని సమర్థిస్తూ భారత సైన్యాన్ని చిన్నబుచ్చుతా మాట్లాడుతున్నాడు. అదేనా ఎంఓయు? దాంట్లో భాగంగానే మాట్లాడుతున్నాడా? అట్లయితే కనుక దేశద్రోహం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బయటకు కూడా రానియకూడదే. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఇప్పుడు నేపాల్లోనో శ్రీలంకలోనో ఇట్లాంటి చోట్ల ప్రభుత్వాలు మార్చినటువంటి వర్గంతో పదే పదే మీటింగ్లు అవుతున్నాడు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫండింగ్ సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్కి ఫండింగ్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేశద్రోహమే కదా. మరి అక్కడే అదే ఫ్రాన్స్ లాంటి కోర్టులు, ఫ్రాన్స్ లాంటి చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అసలు జైల్లో నుంచి బయటకు కూడా రాడేమో.